నమస్తే. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావటం సహజం. టీకా వేయించుకున్నాక చాలా మందికి ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరం వస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో పీరియడ్స్లో ఊహించని మార్పులు వస్తున్నాయని చెబుతున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్కు పీరియడ్స్లో జరిగే మార్పులకు మధ్య గల సంబంధాన్ని ఇంకా నిశితంగా గుర్తించలేదని గైనకాలజిస్టులు చెప్తున్నారు. అయితే వ్యాక్సిన్ ప్రభావం పీరియడ్స్ పై ఎక్కువగా లేదని, ఒకవేళ ఉన్నా అది తాత్కాలికమేనని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. అలాగే స్త్రీల అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలను కూడా చూద్దాం. కోవిడ్-19 ఎదుర్కొనే వ్యాక్సిన్ పంపకం ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతుంది. అయితే కొన్ని అనవసరమైన అపోహలు, భయాల మధ్య చాలా మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. తాజాగా మహిళల వ్యాక్సినేషన్కు సంబంధించి మరో రూమర్ వినిపిస్తుంది. కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే పీరియడ్స్ కొంతమందిలో లేటుగా, ఇంకొందరిలో తొందరగా వస్తున్నాయని అంటున్నారు. మరి ఈ విషయంలో నిజానిజాలను ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వ్యాక్సిన్ స్త్రీలలో ఋతుచక్ర మార్పులకు కారణమవుతుంది అనేందుకు సాక్ష్యాలు లేవు. అందుకే ఎలాంటి భయాలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. టీకా తీసుకున్న తర్వాత తమకెలాంటి సమస్యలు లేవని పలువురు డాక్టర్లతో పాటు మరికొంతమంది తమ అనుభవాలను చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పీరియడ్ సైకిల్లో తేడాలున్నాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, అలాగే ఒకసారి పీరియడ్లో మార్పు వస్తే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. అటు గర్భవతిగా ఉన్నవారికి కూడా వ్యాక్సిన్ సురక్షితమని CDC పేర్కొంది. అయితే మహిళల్లో పీరియడ్స్ మార్పులకు టీకాకు సంబంధం ఉందా అనే కోణంలో చాలా పరిశోధనలు జరిగాయి. అలాగే మహిళల సంతానోత్పత్తిపై వ్యాక్సిన్ ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పడానికి కూడా సరైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ అన్నది పాండమిక్ రన్ అవుతుంది కాబట్టి మనకి కంపల్సరీగా వ్యాక్సినేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో స్త్రీలలో ఏంటంటే వ్యాక్సినేషన్ వేసుకున్నాక పీరియడ్స్ మీద ఎఫెక్ట్ ఉంది అంటే ఉంది, కానీ చాలా మినిమల్ ఎఫెక్ట్ అన్నది ఉంటుందన్నమాట. వ్యాక్సినేషన్ ఎప్పుడైతే ఇస్తామో ఇమ్యూనలాజికల్ చేంజెస్ అన్నది ఉంటాయి శరీరంలో. ఈ ఇమ్యూనలాజికల్ చేంజెస్ వల్ల, శరీరంలో కలిగే ఈ చేంజెస్ వల్ల కొద్దిపాటి ఎఫెక్ట్ పీరియడ్స్ మీద మనం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా అని చెప్పి మనము వ్యాక్సినేషన్ అవాయిడ్ చేయడం అనేది మంచిది కాదు. ఎందుకంటే వాట్ ఎవర్ ఎఫెక్ట్ ఈస్ దేర్, ఏదైతే ఎఫెక్ట్ ఉందో అది చాలా చిన్న మినిమల్ ఎఫెక్ట్స్ కాబట్టి వ్యాక్సినేషన్ కంపల్సరీ తీసుకోవాలి స్త్రీలందరూ. ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది మనం చూస్తున్నామంటే కొంచెం డిలే అవ్వడం పీరియడ్. ఓకే, ఈ డిలే కూడా అధికంగా చాలా రోజులు అట్లా ఏం లేదు, ఒక 2-3 డేస్ లేట్ ఆఫ్ పీరియడ్ రావడం, కానీ ఒక్కొక్కసారి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే 2-3 మంత్స్కి ఒకసారి రావటం, ఆల్రెడీ ఇర్రెగ్యులారిటీ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఇర్రెగ్యులారిటీ పెరగడం అనేది చూస్తున్నాము. సో పెద్ద ఎఫెక్ట్ లేకపోవడం వల్ల మనం వ్యాక్సినేషన్ అనేది ప్రతి స్త్రీలు తీసుకోవాలని అడ్వైజ్ అనేది చేస్తున్నాం అన్నమాట. వ్యాక్సిన్ తీసుకున్న స్త్రీలలో పీరియడ్స్లో మార్పులు ఉన్నాయని చెప్పిన వారు చాలా తక్కువగా ఉన్నారు. అందుకే ఆ రెండింటి మధ్య సంబంధం ఉందని చెప్పటానికి సరైన కారణాలు లేవని MHRA కూడా తెలిపింది. ఇక ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ప్రకారం టీకా వలన పీరియడ్స్ లో మార్పులు వస్తున్నాయని చెప్పడం కూడా కష్టమే అని చెబుతున్నారు. ఈ విషయంపై సరైన స్పష్టత రావటానికి టీకా తీసుకున్న వారు, తీసుకొని వారిలో పీరియడ్స్ మార్పులను పోల్చి చూడాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. mRNA అడినోవైరస్ టీకాలు వేసుకున్న స్త్రీలలో పీరియడ్స్ మార్పులు ఉన్నాయని గత రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయని, దీన్ని బట్టి వ్యాక్సిన్ కు రోగనిరోధక ప్రతిస్పందన ఫలితంగా పీరియడ్స్ మార్పులు వచ్చాయని అనుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇక కరోనా సెకండ్ వేవ్ సోకిన మహిళల్లో 1/4 స్త్రీలలో పీరియడ్స్ మార్పులు జరిగినట్లుగా గతంలో ఒక అధ్యయనంలో వెల్లడైందని చెబుతున్నారు. ఇక పీరియడ్స్ మార్పులు లేదా వెజైనల్ బ్లీడింగ్ గురించి మహిళలకు సరైన అవగాహన కలిగేలా వైద్యులు మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. జనరల్గా ఎలాంటి ఎఫెక్ట్, కొత్తగా ఏదైనా ఎఫెక్ట్ పీరియడ్స్ మీద రావాలి అంటే ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఏముండదు. సో రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఒక 1 or 2 days ఆఫ్ డిలే ఆఫ్టర్ వ్యాక్సినేషన్ అనేది చూడడం అనేది జరుగుతుంది. అది చాలా తక్కువ డిలే కదా, 1 or 2 days డిలేని మనం పెద్ద ప్రాబ్లం కింద మనం తీసుకోకర్లేదు. సో వ్యాక్సినేషన్ కంపల్సరీ తీసుకోండి. అండ్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ, ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం ఇర్రెగ్యులర్ అవ్వడం అనేది 1-2 cycles వరకు చూడడం అనేది జరుగుతుంది.
డేట్ కంటే ముందుగా రావడానికి అన్నది మనం స్టడీస్లో చూడట్లేదు కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత. సో వేరే ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కానీ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనకి కొంచెం పీరియడ్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా అంటే రావాల్సిన డేట్ కంటే బాగా ముందుగా రావడం అనేది చూస్తూ ఉన్నాం. ఏదైనా సరే వ్యాక్సినేషన్ అనేది బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా ఓవరీస్ మీద, హార్మోన్స్ మీద, యూట్రస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కొన్ని చేంజెస్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఓన్లీ డిలే ఆఫ్ ద పీరియడే వ్యాక్సినేషన్ తర్వాత అధికంగా చూడడం అనేది జరుగుతుంది. ఋతుక్రమంపై వ్యాక్సిన్ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు అమెరికాలోని 4,000 మంది మహిళలపై అధ్యయనం జరిపారు. ఇందుకోసం అమెరికా FDA అనుమతి పొందిన బర్త్ కంట్రోల్ యాప్ సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దాదాపు 6 నెలసరి సమయాల్లో వీరి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. తద్వారా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరుసటి నెలసరి ఒకరోజు ఆలస్యంగా వచ్చినట్లు గుర్తించారు. అయితే ఋతుస్రవం విషయంలో మాత్రం ఎటువంటి తేడా లేదనే అవగాహనకు వారు వచ్చారు. సాధారణంగా నెలసరి ఎన్ని రోజులు వస్తుందో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా అదే మాదిరిగా ఉందని కనుగొన్నారు. కేవలం కొందరి మహిళల్లో మాత్రమే పీరియడ్స్ క్రమంలో మార్పులు గమనించామని పరిశోధకులు వెల్లడించారు. ఇటువంటి సమస్యలు సాధారణమేనని, ఒత్తిడి, ఆహారం, వ్యాయామం వంటి తాత్కాలిక మార్పులకు దారితీస్తాయని స్పష్టం చేయడం జరిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న స్త్రీలలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఓన్లీ స్త్రీలే కాదు, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఎవరైనా సరే పోస్ట్ వ్యాక్సినేషన్ యూజువల్గా కొంతమంది కొంచెం బాడీ పెయిన్స్ రావచ్చు, కొంచెం వీక్నెస్ అనిపించవచ్చు, మైల్డ్ ఫీవరిష్నెస్ ఉండొచ్చు. సో కొంచెం కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవటం, అధికంగా హైడ్రేట్ అవ్వడం అంటే అధికంగా నీళ్ళు తీసుకోవడం, కొబ్బరి నీళ్ళు తీసుకోవడం, బటర్ మిల్క్ తీసుకోవటం, కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవటం, ఒక 2-3 డేస్ ఈ వ్యాక్సినేషన్ యొక్క ఎఫెక్ట్ తగ్గడానికి 2-3 డేస్ టైం పడుతుంది. కాబట్టి వ్యాక్సినేషన్ తీసుకున్నాక ఒక 2-3 డేస్ పాటు జాగ్రత్తలు అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తినటం, బెడ్ రెస్ట్ తీసుకోవడం, ఎక్కువగా పనులు ఎక్సెస్ వర్క్ ఏమైనా ఉంటే అది 2-3 డేస్ తర్వాత పోస్ట్పోన్ చేసుకోవడం అన్నది అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఇది కేవలం స్త్రీలలోనే కాదు, ఎవరు వ్యాక్సినేషన్ తీసుకున్నా కూడా బాడీ పెయిన్స్ అనేది ఇమ్యూనలాజికల్ చేంజెస్ వల్ల చూస్తాం కాబట్టి, కొంచెం ఫీవర్ చూస్తాం కాబట్టి యూ కెన్ యూజ్ ప్లేన్ పారాసెటమాల్ అనేది అడ్వైస్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ట్యాబ్లెట్ ఇప్పుడు డోలో ట్యాబ్లెట్ 650 చాలా ఫేమస్ ఉంది. సో ఎవ్రీబడీ కెన్ టేక్ డోలో ట్యాబ్లెట్. కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నా, వీక్నెస్ ఉన్నా ఇవన్నీ కూడా అది కంట్రోల్ చేస్తుంది. సో డైట్ అన్నది చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషనల్ డైట్ తీసుకోవడం, ఎక్కువ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం 2-3 డేస్. బికాజ్ ఈజీగా డైజెస్ట్ ఈ ఫీవర్ వల్ల ఇన్ఫెక్షన్ లాగా అనిపించడం వల్ల ఏంటంటే డైజెషన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకుంటే కనుక ఇంతకంటే మించిన జాగ్రత్తలు ఏమీ అడ్వైజ్ లేదండి. స్త్రీలలో చాలా అపోహలు ఏంటంటే ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే తీసుకోవచ్చా, ఎలాంటి స్త్రీ అయినా ప్రెగ్నెంట్ అవనివ్వండి, ఫస్ట్ మంత్ అవనివ్వండి, 9th మంత్ అవనివ్వండి, డెలివరీ అయిన వాళ్ళు, ఇప్పుడే కొత్తగా బేబీని డెలివరీ చేసిన వాళ్ళు కానీ ఏదైనా ఎవరైనా సరే కూడా వ్యాక్సినేషన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు కరెక్ట్ టైంకి సెకండ్ డోస్ కూడా తీసుకోండి. వ్యాక్సినేషన్ తర్వాత కూడా కరోనా ఇన్ఫెక్షన్ రావచ్చు, కాకపోతే దాని యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది, హాస్పిటలైజేషన్ కూడా బాగా తక్కువ ఉంటుంది. ఋతుక్రమంపై వ్యాక్సిన్ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరిగాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దాదాపు 6 నెలల నెలసరి సమయాల్లో స్త్రీల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. చివరిగా కరోనా వ్యాక్సిన్ పీరియడ్స్పై ప్రభావం చూపినా అది తాత్కాలికమేనని దాదాపు అన్ని అధ్యయనాల్లో తేలింది. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భాశయంలో బిడ్డ పెరిగే కొద్దీ బరువు మొత్తం వెన్నపూస మీద పడుతుంది. పక్కకు పడుకోవడం వల్ల కలిగే ఒత్తిడి కారణంగా రక్తనాళాలు కొద్దిగా మూసుకున్నట్లయి బిడ్డకి, తల్లికి రక్త సరఫరా తగ్గుతుంది. రక్త సరఫరా తగ్గడం వల్ల బిడ్డ సరిగా పెరగలేకపోవటం, ఉమ్మనీరు తగ్గటం, తల్లిలో బీపీ తగ్గటం, కళ్ళు తిరిగినట్లు అనిపించటం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, సునయన గారు ఇలా అడుగుతున్నారు. నాకు 3 నెలల క్రితం C-సెక్షన్ జరిగింది. అప్పటి నుండి నాకు మోషన్కి వెళ్తుంటే తీవ్రమైన నొప్పి వస్తుంది. రెక్టాంలో గడ్డలు కనిపిస్తున్నాయి. నాకు మలబద్ధకం లేదు, కానీ నాకు ఈ సమస్య ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదు. నేను క్రీమ్స్, మందులు చాలా వాడాను, కానీ ఏమీ ఉపయోగం లేదు. సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సునైన గారు, మీకు 3 నెలలు అయింది సిజేరియన్ సెక్షన్ అయిందని చెప్పారు. చాలామంది మహిళలు సిజేరియన్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు సిజేరియన్ అయింది, పథ్యం ఉండాలి అని చెప్పి ఎక్కువగా ఫైబర్ డైట్ ఇవ్వకుండా, లేకపోతే వాళ్ళకి నీళ్లు తాగితే పొట్ట వస్తుంది అని చెప్పి ఎన్నో అపోహలు ఉన్నాయి. సో డైట్లో డెలివరీ అయిన వెంటనే చాలా మార్పులు జరుగుతాయి.
ఎక్కువగా ఫైబర్ ఇంటేక్ లేకపోవటం వల్ల కానీ, లేకపోతే నీళ్లు సరిగా కనుక తాగే క్వాంటిటీ కనుక తగ్గిపోయినట్టయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మీకు ఇంతకుముందు మలబద్ధకం లేకపోయినా ఒకవేళ కనుక మీరు పథ్యం ఫాలో అయ్యి ఎక్కువగా ఫైబర్ డైట్ కానీ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకున్నట్టయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది మీకు వచ్చి ఉంటుంది. అలాగే మీరు ఎక్కువగా ముక్కటం వల్ల పైల్స్ కానీ హెమరాయిడ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎన్నో క్రీమ్స్ వాడారు అయినా కానీ నొప్పి ఎక్కువగా ఉందంటున్నారు కాబట్టి మీరు సర్జన్ని కనుక కలిసినట్టయితే మీకు ఏమైనా ఏనల్ ఏరియాలో ఏమైనా ఫిస్టులా కానీ సైనస్ ఫార్మేషన్ ఏమైనా జరిగిందా, అంటే ఎక్కువగా ముక్కటం వల్ల ఆ ఏరియా ఇంజరీ అయ్యి ఏమైనా సైనస్ కానీ ఫిస్టులా ఫార్మేషన్ ఏమైనా అయిందా అని చెప్పి మీరు చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. చెకప్ చేయించుకున్నట్టయితే సర్జన్ మీకు ఏవైతే మెడికేషన్స్ స్టార్ట్ చేస్తారో దానివల్ల మీకు ఈ పెయిన్ అనేది తగ్గుతుంది. మీరు సర్జన్ని కలిసే అంతవరకు మాత్రం మీ డైట్లో ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవటం, హై ఫైబర్ డైట్ తీసుకోవటం, ఏమైనా లాక్సేటివ్స్ కనుక వాడినట్టయితే మీకు మోషన్ ఫ్రీగా వస్తుంది. అలాగే మోషన్ వెళ్ళే ముందు వెళ్ళొచ్చాక కూడా కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి. సో అవి కనుక అప్లై చేసుకున్నట్టయితే మీకు ఈ పెయిన్ నుంచి టెంపరరీ రిలీఫ్ అనేది పొందగలుగుతారు. డాక్టర్ గారు, స్వప్న గారు ఇలా అడుగుతున్నారు. నేను 11 వారాల గర్భవతిని. నేను ఎక్కువగా నిద్రపోతున్నాను. నేను 10 నిమిషాలు నడిచినా నాకు బాగా అలసటగా అనిపిస్తుంది. నేను 14 గంటలు నిద్రపోయినా ఇంకా నిద్ర వస్తూనే ఉంటుంది. ఏ పని చేసినా చాలా త్వరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. నాకు ఒక ఉద్యోగ అవకాశం వచ్చింది. నేను ఉద్యోగం చేయాలా వద్దా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. స్వప్న గారు, మీరు 11 వారాల ప్రెగ్నెన్సీ అంటున్నారు. యూజువల్గా ఫస్ట్ ట్రైమిస్టర్లో మామూలుగా ఇలాగ నిద్ర ఎక్కువ పట్టడం, ఎక్కువగా ఫటీగ్ అంటే ఎక్కువ వీక్నెస్గా అనిపించటం అనేది కామన్గా మనకి ఉండే సిమ్టమ్ అండి. బేసిక్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత హార్మోన్స్ అనేవి కొన్ని చేంజెస్ అనేవి జరుగుతుంది. మెయిన్గా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ప్రెగ్నెన్సీలో పీక్ లెవెల్లో ఉంటుంది. సో ఈ హార్మోన్ వల్ల కొంచెం వీక్నెస్ అనేది ఎక్కువగా ఉండటం అనేది మనం ఎక్కువగా కామన్గా చూస్తూ ఉంటాం. సో అలాగే ఈ మొదటి 3 నెలల్లో వాంతులు ఎక్కువ అవటం, సరిగ్గా ఫుడ్ ఇంటేక్ అనేది సరిగ్గా కనుక లేకపోయినట్టయితే కూడా వీక్నెస్ అనేది ఎక్కువగా వచ్చి ఎక్కువగా నిద్రపోవాలని చెప్పి అనిపించడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి వీక్నెస్ అనేది, ఫెటిగబిలిటీ అనేది ఈ 3 నెలల వరకు కంటిన్యూ అవుతూ ఉంటుందండి. మీరు నీళ్ళ శాతం కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవటం, మీరు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కానీ, వాకింగ్ కానీ, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ చేసుకున్నట్టయితే మీకు కొంచెం వరకు రిలీఫ్ ఉంటుంది. అలాగే మీకు జాబ్ ఆఫర్ వచ్చిందంటున్నారు కాబట్టి మీరు డెఫినెట్గా అది ఆపర్చునిటీని ఉపయోగించవలసి ఉంటుంది. సో మీరు జాబ్లో కనుక చేరినట్టయితే మీకు కొంచెం యాక్టివిటీ అనేది ఉంటుంది కాబట్టి మీరు కొంచెం చురుగ్గా ఉంటారు. అలాంటప్పుడు కూడా మీకు ఈ నిద్ర నుంచి కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉండొచ్చండి. మొదటి 3-4 నెలలు ఎలా పడుకున్నా పర్వాలేదు, కానీ 5వ నెల నుంచి ఎడమవైపు పడుకోవడం వల్ల తల్లి నుంచి బిడ్డకి, అలాగే తల్లి గుండెకి రక్త సరఫరా సరిగ్గా వెళ్లడం జరుగుతుంది. చక్కగా నడుంపైన పడుకోవటం వల్ల చెడు రక్తం తల్లిలో నిలిచి వ్యర్థ పదార్థాలు తొలగే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి గర్భిణీలు వీలైనంత వరకు మొదటి నుంచే ఎడమవైపుకు తిరిగి పడుకోవటం మెల్లగా అలవాటు చేసుకుంటూ 5వ నెల నుంచి తప్పనిసరి ఎడమవైపుకు తిరిగి పడుకోవటం మంచిది. డాక్టర్ గారు, అనుపమ గారు ఇలా అడుగుతున్నారు. నేను నిన్నటి నుండి యోని భాగంలో ఈస్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను. ఇది ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతున్నట్టుగా అనిపిస్తుంది. చాలా దురదగా అనిపిస్తుంది. నేను ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాను. ఇది నాలో అండం విడుదలయ్యే సమయం. నా ప్రత్యుత్పత్తి వ్యవస్థకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు. అనుపమ గారు, మీకు ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్తాము. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళకి చాలా కామన్గా వస్తుంది. జనరల్గా ఈ ఇన్ఫెక్షన్ అనేది పీరియడ్స్ వచ్చిన తర్వాత ప్యాడ్స్ వాడడం వల్ల కొద్దిగా ఎక్కువ రావటము, లేకపోతే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అంటే పీరియడ్స్ వచ్చిన మధ్యలో అండం విడుదలయ్యేటప్పుడు డిశ్చార్జ్ వచ్చినప్పుడు మీరు కనుక సరిగ్గా క్లీన్గా పెట్టుకోకపోతే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎన్ని రోజుల నుంచి ఉంది, ఇప్పటికీ సంవత్సరంలో కానీ 3 నెలల క్రితం కానీ ఎన్నిసార్లు వచ్చింది అనేది చూసుకోండి. ఒకవేళ వెరీ రేర్గా అకేషనల్గా వస్తున్నట్లయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి మీరు కొన్ని వెజైనల్ టాబ్లెట్స్ డాక్టర్ కన్సల్ట్ చేసి తీసుకున్నట్లయితే మీకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ పోతుంది. మీరు ఎలాగో కన్సెప్షన్ కోసం ప్లాన్ చేస్తున్నారు అన్నారు కాబట్టి మీ బాడీలో అన్నీ బాగున్నాయా లేదా చూసుకోండి. బ్లడ్ లెవెల్స్ బాగున్నాయా, థైరాయిడ్ బాగుందా, షుగర్ లెవెల్స్ బాగున్నాయా లేదా చూసుకోండి. ఇవే కాకుండా హస్బెండ్కి కూడా ఏమైనా షుగర్ ఉందా చూసుకోండి.
ఒక్కొక్కసారి హస్బెండ్లో షుగర్ ఉన్నప్పుడు మీరు కలిసినప్పుడు ఇట్లా మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ మామూలు వామ్ వాటర్తో హాట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే రెగ్యులర్గా సరిపోతుంది. ఒక్కొక్కసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్గానే వస్తాయి కాబట్టి ఒకసారి కంటిన్యూస్ కోర్స్ ఒక 6 to 8 days కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు రికరెన్స్ అనేది రాకుండా ఉంటుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల మీకు పిల్లలు కనడంలో కానీ పిల్లలు గర్భం దాల్చడంలో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇవి కాకుండా వేరే ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే మీకు వాటిల్లో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా డాక్టర్ని కలిసి ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉందో చూసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. డాక్టర్ గారు హేమలత గారు ఇలా అడుగుతున్నారు. నేను గత 6 నెలల నుండి థైరోనామ్ 50 mcg వాడుతున్నాను. టాబ్లెట్ వాడుతున్నప్పటి నుంచి నా థైరాయిడ్ లెవెల్ నార్మల్ అయ్యింది. ఇప్పుడు టోటల్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయిస్తే నా TSH లెవెల్ 7కు చేరుకుంది. T3, T4 నార్మల్కు వచ్చాయి. ఇంకా నాకు పీరియడ్ సరిగా రావడం లేదు. PCOS సమస్య కూడా వచ్చింది. నేను ఏ మందులు వాడాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. హేమలత గారు, థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఈ ఇర్రెగ్యులర్గా ఒక్కొక్కసారి మీరు కరెక్ట్ అయ్యాక కూడా టైం తీసుకుంటుంది బాడీ సెట్ అవ్వడానికి. మీకు థైరాయిడ్ లెవెల్ చెక్ చేశాక 7 ఉంది కాబట్టి మీ డోసు 50 నుంచి కొద్దిగా ఎక్స్ట్రా పెంచండి. 25 మైక్రోగ్రామ్స్ ఎక్స్ట్రా పెంచితే మీకు నార్మల్ రేంజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఈ థైరాయిడ్ వల్ల మీరు ఇంతకుముందు పెరిగిన బరువు అనేది ఉంటుంది. ఈ బరువు పెరగటం వల్ల మీ బాడీ ఉమెన్ హార్మోన్స్ అనేవి తేడా చెందుతాయి. ఆ తేడా చెందడంనే మీరు PCOS కిందకి చెప్తాం. ఈ తేడా చెందడం వల్ల మీకు సంబంధించిన పీరియడ్స్ రావడానికి ఇంకా సెట్ అనేది అవ్వదు. దీంతో పాటు మేల్ టైప్ ఆఫ్ హార్మోన్ పెరుగుతుంది. ఈ మేల్ టైప్ ఆఫ్ హార్మోన్ పెరగడం వల్ల బాడీలో రెసిస్టెన్స్ అనేది వచ్చి దానివల్ల మీకు ఎక్సెసివ్గా హెయిర్ గ్రోత్ రావడం, పింపుల్స్ రావడము, ఎక్కువగా హెయిర్ లాస్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరు పెరిగిన వెయిట్ థైరాయిడ్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే నార్మల్గానే మీరు వెయిట్ పెరిగి ఉండొచ్చు. ఈ వెయిట్ అనేది మీరు తగ్గించుకోగలిగితే థైరాయిడ్ కూడా కరెక్ట్ చేసుకోవడం వల్ల మీకు పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ PCOS అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి ఆ లైఫ్ స్టైల్ డిజార్డర్ని మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే మీరు ఎక్సర్సైజ్ చేయడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా ఉండటము, మంచిగా డైట్ తీసుకోవడము, హెల్తీ డైట్ తీసుకోవడము, ఎక్కువగా జంక్ ఫుడ్, నాన్ వెజ్ ఇవన్నీ తీసుకోకుండా రా ఫుడ్ ప్లస్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవడము, స్ట్రెస్ కూడా ఉండకుండా చూసుకోవాలి. ఈ 3 కనుక మీరు చేంజ్ చేసినట్లయితే మీరు జనరల్గా మీరు పెరిగిన వెయిట్ స్లోగా తగ్గడం మొదలుపెట్టి దీంతో పాటు మీకు ఆల్రెడీ థైరాయిడ్ కరెక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. గర్భిణి ఎడమవైపుకు తిరిగి పడుకొని మోకాళ్ళ దగ్గరకు వంచి పడుకోవటం మంచిది. ఇబ్బందిగా ఉంటే కాళ్ళ మధ్యలో నడుం పక్కకి, పొట్ట పక్కకి దిండు పెట్టుకుంటే కొద్దిగా సులువుగా ఉంటుంది. ఎక్కువసేపు పడుకోలేనప్పుడు కొద్ది సమయానికి కుడివైపుకు తిరిగి పడుకోవచ్చు. ఒకవేళ చక్కగా నడుంపై పడుకున్నా వీలైనంత త్వరగా పక్కకి తిరగటం తల్లికి బిడ్డకి మంచిది. అవసరం అనుకుంటే మార్కెట్లో దొరికే C షేప్లో ఉండే మెటర్నిటీ పిల్లోని వాడుకోవచ్చు. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.